నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజం. ప్రస్తుతం మనం కవిత తెలంగాణ జాగృతి కార్యాలయం దగ్గర ఉన్నాము. మనతో పాటు ఉన్నారు తెలంగాణ జాగృతి జిల్లా అధ్యక్షులు రాజేష్ గారు. రాజేష్ గారు, ఏంటండి సస్పెన్షన్? ఇప్పుడేమో కవిత గారేమో ఎమ్మెల్సీ పదవికి అదేవిధంగా పార్టీకి రాజీనామా చేస్తున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? కల్వకుంట్ల ఫ్యామిలీ రెండు విభాగాలుగా చీలిందా అంటే ఏం చెప్తారు? తప్పకుండా ఇది చీలడానికి ఎవరైతే కుట్ర చేసిండ్రో, ఎవరు అయితే ఆ కుట్రదారులు కూడా పేర్లతో సహా అక్క ఈ 2-3 రోజుల నుంచి తెలియజేయడం జరిగింది. గత 3 నెలల 4 నెలల క్రితమే తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మరి తన పైన కుట్ర జరుగుతుంది, కుటుంబం మీద కుట్ర జరుగుతుంది అనేది తను చేసింది. ఆ రోజు నుంచి ఈ పార్టీ కానీ మన పార్టీ అధ్యక్షులు కానీ ఏ రకమైన చర్యలు తీసుకోలేదు కాబట్టి దాని పరిణామాలు పర్యవసాలే ఇంత దూరం వచ్చి తర్వాత దాని కాలక్రమేణా లేఖ రిలీజ్ కావడం, ఆ లేఖ గురించి తను బహిరంగంగా కూడా చేయడం, ఏదైతే ఒక సీక్రెట్ గా ఒక తన తండ్రికి ఇచ్చిన లేఖను బహిరంగపరచడంలోనే ఆ కుట్ర బయటపడ్డదని ఆ రోజు కూడా చెప్పింది. ఆ రోజు ఏ రోజు పేర్లు బయట పెట్టలేదు, కేవలం దయాలు ఉన్నదని మాత్రమే చెప్పింది. ఆ దయాల పేర్లు ఇవాళ చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఇదంతా గుర్తురాలేదు. దయ్యాలు, వేదాలు, అనకొండలు, తిమింగలాలు ఇవన్నీ గుర్తురాలేదంటారా? 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు అధికారం ఇచ్చిన పార్టీకి సంబంధించిన మన తెలంగాణ రాష్ట్రం సిద్ధించినప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అనేక సవాళ్లు ఉన్నాయి. మనము ఏదైతే తెచ్చుకున్న నీళ్లు, నిధులు, నియామకాల గురించి ప్రభుత్వం చిత్తశుద్ధితోటి పనిచేసింది కాబట్టి తప్పకుండా ఎక్కడ కూడా ప్రభుత్వాన్ని కానీ వాళ్ళని కానీ ఇరుకున పెట్టద్దన్న ఉద్దేశంతో చేసింది. కానీ కాలక్రమేణా జరిగిన సమస్యలు ఇప్పుడు ఈ మధ్య కాలంలో జరిగిన ఏవైతే కారణాలు ఉన్నాయో, ఏవైతే పరిస్థితులు ఉన్నాయో, పరిణామాలు ఉన్నాయో వాటికి సంబంధించినంత వరకే తెలియజేయడం జరిగింది. కానీ బీఆర్ఎస్ లో నెంబర్ 2 గా ఉన్న హరీష్ రావుని ఈ రకంగా పాయింట్అవుట్ చేయడం అనేది కరెక్టేనా? హరీష్ అన్నను పాయింట్అవుట్ చేయడంలో అన్ని విషయాలలో చేయలేదు. ఏదైతే ఈరోజు మన తెలంగాణకు తన ప్రాణాలను పణంగా పెట్టి తెచ్చిన కేసీఆర్ గారికి ఈరోజు కాళేశ్వరంకు సంబంధించిన మరక అంటింది కాబట్టి ఈ అవినీతి మరక అంటించడంలో హరీష్ అన్న పాత్ర ఉందనేది మాత్రం తెలియజేసింది. అలా తప్పేమున్నది? తప్పన్నది ఆమె ఉన్న విషయాన్నే చెప్పింది. కానీ కాళేశ్వరం నిజంగా స్కామ్ జరిగింది అనేది చర్చ బహిరంగంగా చెప్పిన పరిస్థితి. కాళేశ్వరంలో అవినీతి జరిగిందా? అవినీతి జరిగిందా జరగలేదా అనే దానికి ఎక్కడ కూడా వాస్తవాలు, నిజ నిరూపణలు ఉండవు. కానీ ఈ రోజు ఇలాంటి పరిస్థితి రావడానికి, కాళేశ్వరం మీద ఇలాంటి పరిస్థితి రావడానికి హరీష్ అన్న కారణం అనే దాన్ని తను తప్పకుండా బహిరంగంగానే చెప్తున్నది కదా. ఒక మాట చెప్పండి, దీని వెనుక మొత్తం కాంగ్రెస్ ప్రభుత్వం తెర వెనుక నడిపిస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వానికి కవితక్క అండగా కావాల్సిన అవసరం ఎట్టి పరిస్థితుల్లో లేదు, ఉండదు. తన లాంటి నాయకురాలు కాదు, తన చిత్తశుద్ధితోటి కమిట్మెంట్ ఉన్న నాయకురాలు. అలాంటి తప్పులు ఎప్పుడు చేయదు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వము, సెంట్రల్ లోనేమో బీజేపీ ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రెండు పార్టీల డైరెక్షన్ లోనే కవిత గారు పనిచేస్తున్నారు అని చెప్పి బీఆర్ఎస్ నాయకులు చెప్తున్నారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పడం జరిగింది నిన్న మాజీ మంత్రులు, బీఆర్ఎస్ పార్టీ సోకాల్ లీడర్లు. మళ్ళీ చెప్పండి. ఇప్పుడు కవిత గారికి కేంద్రంలో బీజేపీ సపోర్ట్ ఉంది, ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ ఉంది కాబట్టి ఈ రెండు పార్టీల డైరెక్షన్ లో నడుస్తుందని చెప్పేసి చర్చ. నిన్న మాట్లాడిన ఎవరైతే సదరు మా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహిళా నాయకులు ఉన్నారో వాళ్ళు మొన్నటి వరకు కూడా కవితక్కతోటే ఉన్నారు కదా. మరి ఆ రోజు ఇన్ని రోజులు లేని ఈ రోజే డైరెక్షన్స్ గుర్తొచ్చినాయా? ఏదైతే పార్టీలో ఒక అంతర్గత ప్రజాస్వామ్యాన్ని ప్రశ్నించినందుకు, పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని బహిరంగంగా తెలియజేసిన తర్వాతనే ఇవన్నీ వాళ్ళకు గుర్తొచ్చినాయి. ఇవన్నీ తప్పుడు ఆలోపనలు, తప్పుడు ఆలోచనలు. బీఆర్ఎస్ రెండు ముక్కలుగా చీలిందా? ఎందుకు నాంది కవిత గారు పలికారా? కవిత గారిని సస్పెండ్ చేసినారు, ఏం చెప్తారు సార్? చీలటం అనేటటువంటిది కాదు. కవిత గారు ఏదున్నా నిజాన్ని నిర్భయంగా చెప్పేటటువంటి మనిషి. ఆ నిజం నిర్భయంగా చెప్పటము, తెలంగాణ జాతిపిత బాపు కేసీఆర్ గారికి కవితక్క ఏం చెప్పినా ఒక లేఖ ద్వారా రాయటం అనేది తనకు అలవాటు. ఆ రాసినటువంటి లేఖ బయటికి రావటం, అక్కడి నుంచే కవితక్కని బయటికి పంపేటటువంటి కుట్రకు పురుడు పోసుకున్నది. ఆ కుట్ర చేసినటువంటి వాళ్ళు నిన్న కవితక్కను సస్పెండ్ చేయించిన దాంట్లో విజయం సాధించారని చెప్పొచ్చు. ఎందుకు ఇప్పుడు ఆమె అనకొండలని చెప్పేసి సంతోష్ రావు మీద, హరీష్ రావు మీద సంచలన వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరంలో నిజంగా అవినీతి జరిగిందని కాబట్టి ఆమె అనకొండలుగా భావించవచ్చా? ఏదేమైనా నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసేటటువంటి వ్యక్తి కవిత గారు కాదు. ఏదన్నా ఆధారాలతోనే మాట్లాడుతూ ఉంటుంది. కాబట్టి ఆమె చెప్పినటువంటి ప్రతి ఒక్క విషయం గమనించదగ్గది, నిజము, రూఢీగా నిరూపించేటటువంటి అంశాన్ని మాత్రమే అక్క చెప్తుంది. అంటే కాళేశ్వరం నిజంగా అవినీతి జరిగిందని మీరు అనుకుంటున్నారా?
కాళేశ్వరం అవినీతి జరిగిందా లేదా అనేటటువంటిది ఉన్నప్పుడు పార్టీగా ఉండేటటువంటి వాళ్ళు కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చినప్పుడు ఏ ఒక్కరూ మాట్లాడలేదు. కవితక్క మాత్రమే బయటకు వచ్చి కాళేశ్వరం కట్టిన కేసీఆర్కి నోటీసులా అని చెప్పని ధర్నా చౌక్లో ధర్నా చేయడం జరిగింది. పార్టీ ఎమ్మెల్యేలు కానీ మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్సీలు కానీ ఏ ఒక్కరూ మాట్లాడకపోగా అంత చోద్యం చూస్తున్నటువంటి పరిస్థితుల్లో కాళేశ్వరాన్ని కట్టిన కేసీఆర్ గారికి నోటీసులు ఏంటి అని చెప్పని కవితక్క గారు స్పందించినటువంటి తీరే పార్టీని నిలబెట్టుకునేటటువంటి పద్ధతి అని చెప్పని మేము నమ్ముతున్నాం. ఓకే, ఇప్పుడు వాళ్ళేమో బీఆర్ఎస్ నాయకులేమో లిక్కర్ రాణి అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. మీరైతే అనుకొండలు అన్నారు, అనుకొండ కౌంటర్ గా వాళ్ళు లిక్కర్ రాణి అని చెప్తున్నారు. అదేవిధంగా బీఆర్ఎస్ ఆఫీస్ లోపల కవిత గారి ఫోటోను కూడా తొలగించేశారు, ఫ్లెక్సీలు కూడా తొలగించేశారు. ఈ పరిణామాలను ఎలా చూసుకోవచ్చు మీరు? వాళ్ళు ఇప్పుడు అదే కవితక్క రూపం అక్కడ ఉన్నా కూడా వాళ్ళు తట్టుకోలేనటువంటి పరిస్థితి ఉన్నది. కవితక్కను నువ్వు ఇవాళ తెలంగాణ జాగృతి నాయకురాలుగానో లేకపోతే పార్లమెంటు నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలుగానో ఇలా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీగానో కాదు, కేసీఆర్ గారి బిడ్డగా కూడా చూడలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు అని చెప్పనంటే ఎంత నిలువెత్తు విషయం కవితక్క మీద పెట్టుకున్నారు అనేది స్పష్టమవుతా ఉన్నది. ఎందుకు హరీష్ రావు మీద ఇప్పుడు ట్రబుల్ షూటర్ గా ఉన్న వ్యక్తి పార్టీలో కూడా సెకండ్ ప్లేస్ ఉన్న వ్యక్తిని ఈ రకంగా కించపరచడం, ఈ రకంగా పాయింట్అవుట్ చేయడం అనేది కరెక్టే అంటారా? నేను ఇందాకనే చెప్పాను కదా, కవితక్క ఏ విషయమైనా కూడా స్పష్టత లేకుండా మాట్లాడదు. ప్రతిదీ పార్టీకి నష్టం జరుగుతుంది అనుకున్నా, కుటుంబానికి నష్టం జరుగుతుంది అనుకున్నా ఆమె దగ్గరకు వచ్చేటటువంటి పక్కా ఇన్ఫర్మేషన్ తో మాత్రమే చెప్తుంది. అదే రకమైనటువంటి పద్ధతిని ఇక్కడ మాట్లాడింది, చెప్పింది, అవి నిజాలు. కాకపోతే కవిత వెనకాల రేవంత్ రెడ్డి ఉన్నారు, రేవంత్ రెడ్డి ఇదంతా వెనుక నుండి ఆడిపిస్తున్నారు అనేది ఒక చర్చ, నిజమేనా? ఇప్పుడు దొంగ 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 అన్నటువంటి సందంగా ఇవాళ ఈ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నటువంటి కవితక్క తెలంగాణ సాంస్కృతిక నాయకురాలుగా, జాగృతి నాయకురాలుగా, ఎమ్మెల్సీగా ఉండేటటువంటి ఎక్కడికక్కడ ప్రభుత్వాన్ని ఎండగడుతూ పనిచేస్తున్నటువంటి మనిషికి అంటే బయటికి మీరు సస్పెండ్ పేరుతో పంపిన తర్వాత మీ నాలుకలు ఎటైనా తిరుగుతాయి అన్నదానికి ఇది ఒక నిదర్శనం. తెలంగాణలో కవిత మరో షర్మిల అన్నట్టు కూడా మాట్లాడుతున్నారుగా. తెలంగాణ సెంటిమెంట్కు, తెలంగాణ పోరాట పటిమకు, ఆంధ్రాకు చాలా తేడా ఉన్నది. ఒకవేళ నిజమే అని మీరు అదే గనక భావించేటటువంటి పరిస్థితుల్లో గనక మీరుంటే నిజంగా అక్కడ జరిగినటువంటి పరిస్థితుల్లో నెట్టివేయబడ్డ తర్వాత అక్కడ ఉండేటటువంటి పాలన ప్రభుత్వం ఇంకొకటి పతనమైంది తప్ప విజయంలోకి అయితే రాలేదు కదా. కాబట్టి ఆడబిడ్డని కన్నీళ్లు పెట్టించినటువంటి వాళ్ళు అది ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. కొత్త పార్టీ పెడతారా? కొత్త పార్టీకి తెలంగాణలో అవకాశం ఉందా, స్కోప్ ఉందా? తెలంగాణ కొత్త పార్టీ అంటే తెలంగాణ బహుజన సమితి రాష్ట్ర పార్టీని పెట్టే అవకాశం ఉందా? ఏం చెప్తారు? ఏ రకమైనటువంటి నిర్ణయం ఇప్పుడు చేయటటువంటి పరిస్థితుల్లో కవితక్క లేరు. పార్టీలో పెట్టబోరు, ఇంకొక పార్టీలోకి పోబోరు. తను తెలంగాణ జాగృతి నాయకురాలుగా ఉంటారు. ప్రజలు ఆ రకమైనటువంటి దాంతో ఆదరిస్తూ ఉన్నారు. అట్లనే మేమందరంగా కూడా కోరుకుంటున్నాం. ఇంకా మాట్లాడాల్సినటువంటి ప్రతి జిల్లాతోని మాట్లాడుకొని ఖచ్చితంగా తెలంగాణ జాగృతి నాయకురాలుగానే కవితక్కను చూస్తామనేటటువంటి స్పష్టం చేస్తారు. రాష్ట్రంలో కవితకు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ సపోర్టు, దేశంలో కేంద్రంలో బీజేపీ సపోర్ట్ ఉంది కాబట్టి కవిత ఈ రంగా కుటుంబంలో ఒక భూగోళాన్ని, అగ్ని పర్వతాన్ని సృష్టించారు అనేది ఒక చర్చ, నిజమేనా? ఒక ఆడబిడ్డగా తన ఇంటిని తను ఎట్లా చక్కదిద్దుకుంటుందో, ఒక మహా ఉద్యమ నాయకురాలుగా తన రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రధానికం సౌఖ్యంగా సంతోషంగా ఉండాలని ఎట్లయితే కోరుకుంటారో అట్లా కోరుకునేటటువంటి మనిషి తనేమో ఇలా మనం ఎక్కడ చూసినా కూడా మాట్లాడుకునేటటువంటి పద్ధతుల్లో కేసీఆర్ బిడ్డగానో నాయకురాలను పార్లమెంటేరియన్గానో చూస్తారు. అటువంటి మనిషి తన కుటుంబాన్ని కానీ పార్టీని కానీ చిన్నం చేసుకుంటుంది అనేటటువంటిది అవతల వాళ్ళు మాట్లాడి దాన్ని ఆపాదించి పైశాచికత్వాన్ని ఆనందిస్తున్నారు అనేది మాత్రం చెప్పవచ్చు. కవిత కాంగ్రెస్ లోకి వెళ్తుంది, హోమ్ మినిస్టర్ ఇస్తారని ఒక చర్చ, నిజమేనా? ఇవన్నీ నేను చెప్పిన కదా, మసిబూచి మారేడుకాయ చేసేటటువంటి డైవర్ట్ పాలిటిక్స్ ని ప్రయోగించేటటువంటి పద్ధతిని అయితే కొనసాగిస్తున్నారు. ఓకే, ఇప్పుడు బతుకమ్మని గతంలో జాగృతి నేతలే బీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా ఓన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు బతుకమ్మ ఏంది పరిస్థితి? బతుకమ్మని ఎవరు ఆడిపిస్తారు? ఏంది బతుకమ్మ అయినా తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో తెలంగాణలో ఉండే ఇతిహాసాన్ని, సంస్కృతిని, సాంప్రదాయాలను, ఆచార వ్యవహారాలను, తెలంగాణ ఆత్మ గౌరవాన్ని నిలబెట్టుకునేటటువంటి పద్ధతుల్లో కవితక్కే ఉంటది అనేది స్పష్టం చేస్తున్నాం. సస్పెన్షన్ ఎత్తివేస్తే బీఆర్ఎస్ లోకి వెళ్ళే అవకాశం ఉందా మళ్ళీ కవిత గారు? ఆనందపడే వాళ్ళది ఇంకా ఒక రోజు కూడా కాలేదు కదా. కవితక్కను సస్పెండ్ చేయాలనేటటువంటి ఆలోచన చేసుకున్నటువంటి వాళ్ళు పండగ చేసుకునేటటువంటి వాతావరణం. నిజాలు నిదానంగా అయినా వస్తాయి, బయటకు వస్తాయి. ఆ తర్వాత చేసినటువంటి పొరపాట్లకు ఎవరు ఏ రకమైనటువంటి మూల్యం చెల్లించుకుంటారు అనేది కాలం నిర్ణయిస్తుంది అనేది మాత్రం చెప్పదలుచుకున్నాం. రైట్, నమస్తే. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద.
తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.